పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదే. ఇక్కడ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైనటువంటి బలగాల సమీకరణ కోసం విజయ్ వేట మొదలయ్యింది. ఆయన ఎవరెవరిని సమీకరించుకోవాలి, ఎవరెవరితో మాట్లాడాలి. ఇప్పటికే కాంగ్రెస్తో ఆయన బహిరంగంగానే మద్దతు కోరారు, విన్నవించారు. వాళ్ళు కూడా ఢిల్లీలోని అధిష్టానం సమావేశమై అంగీకరించింది. ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు అది ప్రకటించారు కూడా. ఏంటంటే లౌకిక ప్రభుత్వం ఏర్పాటు కారణంగా మేము విజయ్కు మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు కూడా. దీంతో పాటు ఇక్కడ అంటే నిన్ననే మనం చాలా సందర్భంలో అన్ని మీడియాలంతా మాట్లాడుకున్నారు. ఏంటంటే ఆయనకు వచ్చింది 108 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ వచ్చి 118, ఇంకా 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లు రాబట్టుకోవడానికి ఆయన ఏం చేయాలి? ద్రవిడ పార్టీల తంటాకు ఆయన వెళ్ళట్లేదు, డిఎంకే ఏఐడిఎంకే తంటాకు ఆయన వెళ్ళట్లేదు. వాస్తవానికి ఆయన అనుకుంటే ఏఐడిఎంకే నేను పొత్తు కలుపుకోవచ్చు. పొత్తు కలుపుకుంటే పెద్ద సంఖ్యలోన అధికారంలోన పార్టీ ఉంటుంది, అది చాలా బాగా సజావుగా సాగిపోవచ్చు. ఎందుకో మరి ఆయన మనసొప్పలేకనో మరొకటో తెలియదు, కానీ ద్రవిడ పార్టీలను కాస్త దూరం పెట్టాలని అనుకున్నారు. అయితే ఇక్కడే వచ్చిన చిక్కు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళేమో అంగీకరించారు, 5 సీట్లు ఈయనకు మద్దతుగా చెబుతారు. మద్దతు ఇచ్చిన తర్వాత ఇంకా 5 సీట్లు కావాల్సి వస్తాయి కదా. చిన్న చితక పార్టీలను 1, 2 సిపిఐ, సిపిఎం తలో 2 ఇలాగా పీసీకే ఇలాంటి పార్టీలన్నీ చిన్న చితక పార్టీలన్నింటినీ కూడా ఆయన సమకూర్చుకుంటూ ఉన్నారు. కాకపోతే ఒక ఉర్దూ ముస్లిం పార్టీ ఐయుఎంఎల్ ఇది మాత్రం మద్దతు ఇవ్వడానికి నో చెప్పింది. ఆ పార్టీ ఏం చెప్పిందంటే దానికి ఉన్నది 2 సీట్లు 1 సీటు ఉన్నట్టుంది. సో ఈ పార్టీ ఏమనిందంటే మేము డిఎంకేతో పాటు వెళ్ళాం కాబట్టి దాంతో పాటే నడుస్తూ ఉంటాం. తమిళనాడులోనూ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అలయన్స్ ఉంటారు, కానీ ఆ అలయన్స్ అవసరం వచ్చినప్పుడు ఎవరికి దారిన వాళ్ళు తలో దారిన వెళ్ళిపోవడానికి సదా సిద్ధంగానే ఉంటారు. అంతెందుకు చూడండి, డిఎంకే అలయన్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు వేరుపడిపోయి స్వతంత్రంగా టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైపోయింది. అదే రీతిలో ఇప్పుడు ఏఐడిఎంకేలో పెద్ద ముసలం వచ్చి పడిపోయింది. ఏంటా ముసలం అంటే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, మొన్ననే గెలిచినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని విజయ్ పార్టీకి వెళ్ళిపోవడానికి లేదా విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి, విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు పళనిస్వామి కంగారు పడిపోతున్నాడు. అరే ఇదేంద్ర బాబు ఇట్లా జరిగిపోతుంది ఏంటి? ఆయన ఏదో కాస్త బింకంగా ఉంటే వాళ్ళు వచ్చి అడిగితే కనుక చూద్దాంలే అనుకునేటప్పటికీ ఇక్కడ షణ్ముగం అండ్ టీం వీళ్ళు దాదాపు 30 మంది వెళ్ళి పళనిస్వామితో సమావేశం అయ్యారు. వాళ్ళు చెప్పారు, ఎందుకు మీరు మనం టీవీకేకు మద్దతు ఎందుకు ఇవ్వకూడదు? ఆయన బయటవాడేం కాదు కదా, మన తమిళుడే కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, మనం ఇచ్చేద్దామంట మద్దతు. ఒకవేళ మీరు కాదుకూడదు అనుకుంటే 30 మంది బయటికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని పరోక్షంగా చెప్పారేమో. కానీ ఇప్పుడు ఏఐడిఎంకే గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యాయి. కాబట్టి ఇక్కడ విజయ్కు మద్దతు ఇచ్చేందుకు షణ్ముగం వర్గం దాదాపు 30 మంది రెడీ కావడంతో పళనిస్వామి ఇబ్బంది పడిపోయారు. ఆయన చెప్పారు, ఎవరు కూడా కట్టు కదలొద్దండి, మనం కాస్త జాగ్రత్తగా ఉందాం, ఇంత తొందరగా బయటపడ్డం ఎందుకు, మనంతకు మనం వెళ్ళి ఎందుకు మద్దతు ఇవ్వడం, ఆయనకు అవసరం ఉందో లేదో, మీరెందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు అని బహుశా మందలించి ఉంటారేమో. చూసారా విజయ్ ఫీవర్ ఎలా మొదలైపోయిందో తమిళనాడులో. అంటే ఒక పార్టీ అత్యున్నతమైనటువంటి సీట్లను కైవసం చేసుకున్నాక ఎక్కడో 1, 6 తక్కువ పడి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర కాస్త అక్కడ ఆగిపోతే ప్రతి ఒక్కరూ కూడా చేయి వేసి అందించడానికి సిద్ధంగానే ఉంటారు తమిళనాడులోను. అయితే ఇక్కడ కాంగ్రెస్ దాదాపు 2 మినిస్టర్ సీట్లను కోరుతుంది అన్నటువంటి సమాచారం. ఇవ్వక తప్పదు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి. అలాగే మిగిలిన వాళ్ళు కూడా చిన్న చితక 1, 2 సీట్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళకు 1, 2 మినిస్టర్ సీట్లు ఇవ్వాల్సి వస్తుందో ఏమో తెలియదు. మొత్తానికైతే రేపు ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని అంటున్నారు. అలాగే మనకు తాజాగా అందిన సమాచారం ఏంటంటే కనుక గవర్నర్ లోక్సభకు రమ్మని, గవర్నర్ సభకు హాలుకు రమ్మని పిలుపునిచ్చారు. రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ మేరకు విజయ్ అభ్యర్థన కూడా తెలిపారు. బల నిరూపణకు 2 వారాల గడువు అడిగారు. ఇవన్నీ తెమలాలి కదా, ఎవరు వస్తారో ఎవరు రారో ఇవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి 2 వారాల పాటు గడువు అడిగారు. ఇది చిన్నపాటి సాంకేతిక సమస్య, ఖచ్చితంగా బల నిరూపితం అయిపోతుంది. విజయ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన ఖచ్చితంగా ఆయన సర్కారును ప్రారంభిస్తారు. చూడాలి ఆయన ఎలా నిర్వహిస్తారనేది కాలం నిర్ణయించవలసినటువంటి అంశం. ఇది అండి చూడండి, విజయ్ పార్టీ గెలవడం వల్ల
టీవీకే పార్టీ సర్కారు ఏర్పాటు చేయాలి అనుకుంటే అది ఎవరి చావుకు వచ్చిందంటే ఏఐడిఎంకే చావుకు వచ్చింది. 30 మంది బయటికి వెళ్ళిపోతామని అంటున్నారు. చూడాలి మళ్ళీ ఈ ముసలాన్ని ఎలా తట్టుకుంటారో ఏంటో ఏం కొత్త. మళ్ళీ తాను కూడా తాను ముక్కే అనుకుంటూ, ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం విజయ్ చాలా సోషల్ మీడియాలో అంటున్నారు విజయ్ చాలా గొప్పవాడు, ఆదర్శ పురుషుడు, ధీరోదత్తుడు, చాలా సెటిల్డ్గా ఉంటారు, సైలెంట్గా ఉంటారు, ఒక్కొక్క మాట మాట్లాడతారు కానీ చాలా పదునుగా సూటిగా అలా గుచ్చుకునేలా మాట్లాడతారు, అంతే తప్ప ఆర్భాటాలు చేయరు అని ఆయన వ్యక్తిత్వాన్ని ఇంత ఆకాశం ఎత్తున అందరూ చిత్రీకరిస్తున్న నేపథ్యంలో మరి ఆయన కూడా అందరిలాగే తాను ముక్కగా మారిపోతారా? ఆయన కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట, విజయ్ ఆకర్ష్ పేరిట ఎమ్మెల్యేలను లాగేసుకుంటూ ఉంటారా? ఎమ్మెల్యేలను తన వైపు లాగేసుకొని తన సర్కార్ని భద్రం చేసుకోవాలని ఆయన ఏమైనా ప్లాన్లు వేస్తారా? ఇవన్నీ కూడా రానున్న కాలంలో ఆయన నిజాయితీని, ఆయన రాజకీయ నైజాన్ని బయట పెట్టేటువంటి సంఘటనలుగా మారుతాయి. చూద్దాం రేపు ఏం జరుగుతుందో ఈ రోజే మనం ఎందుకు ఆలోచించాలి. ప్రస్తుతం అయితే రేపు ముఖ్యమంత్రిగా విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదండి ఇవాల్టి టాపిక్.